హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజీవ్ వ్యూస్. ఈరోజు ములక్కాడ పచ్చడి ఎలా పెట్టుకోవాలో పక్క కొలతలతో అయితే చెప్తున్నానండి మీకు. 1 కేజీ ములక్కాడలు తీసుకోవాలి, శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టేసుకొని ఇదిగోండి వేరుశనగ నూనె అయితే వేసుకున్నాను. కేజీ వేరుశనగ నూనెలో ములక్కాడలు పచ్చివాసన పోయే వరకు వేపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువ వేపకూడదండి, మళ్ళీ గుజ్జు అంతా పోతుంది. జస్ట్ ఒక పచ్చివాసన 10 నిమిషాలు అయితే సరిపోతుంది. ఇదిగోండి పక్కన పెట్టేసుకున్నాను. 1 కేజీ ములక్కాడలకు వచ్చేసి 1/2 కేజీ చింతపండు గుజ్జు అండి, అది ఉడకపెట్టేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలి. అలాగే తాలింపులకైతే వెల్లుల్లి 100 గ్రాములు తీసుకున్నాను. సగం ఏమో దంచి వేసి ములక్కాడలో వేసారు, మిగతా ఏమో తాలింపులో వేసుకున్నాను. ఇదిగోండి తాలింపుకి వెల్లుల్లి, అలాగే తాలింపు దినుసులు, కొంచెం కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి వేసుకొని తాలింపు పక్కన పెట్టేసుకోవాలండి. అది పూర్తిగా చల్లారిపోవాలి. అలాగే చింతపండు గుజ్జు కూడా చల్లారిపోవాలి, అప్పుడే మనం పచ్చడి కలుపుకోవాలి, నిల్వ ఉంటుందన్నమాట. సో చింతపండు గుజ్జు కూడా ఆల్రెడీ తీసేసి ఉడకపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. కారం వచ్చేసి 200 గ్రాములు, ఉప్పు వచ్చేసి 150 గ్రాములు అండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాక కొంచెం ఆవపిండి, మెంతిపిండి వేసుకోవాలి. తర్వాత ఇవంతా కలిపేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.